హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. ఇవాళ మనం పన్నీర్ చేసుకుందాం. అది పాలు లేకుండా. పాలు లేకుండా ఎలా పన్నీర్ తయారు చేసుకుంటారో అని ఆలోచిస్తున్నారా? దానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అది వాడితే చాలు, మనం ఈజీగా పన్నీర్ చేసుకోవచ్చు. మనం చేసే పన్నీరు సేమ్ సాఫ్ట్నెస్ని, సేమ్ ఫ్లేవర్ని అండ్ సేమ్ టెక్స్చర్ని కలిగి ఉంటుంది. పాలతో చేసే పన్నీర్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ పన్నీర్లో అయితే జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి, కొలెస్ట్రాల్ ప్రాబ్లం అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు పన్నీరు తినాలి అని అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ మా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇందుకు మనకి ముందుగా కావాల్సినవి వాటర్ మిలాన్ సీడ్స్. సో వాటర్ మిలాన్ సీడ్స్కి ఒక బెనిఫిట్స్ అనేది చాలానే ఉన్నాయండి. అవి గుడ్ సోర్స్ ఆఫ్ మెగ్నీషియం, ఐరన్, జింక్, పొటాషియం అండ్ బి విటమిన్స్ని కలిగి ఉంటుంది. సో వాటిలో మనకి ఎక్కువగా ప్రోటీన్ శాతం కూడా ఉంటుంది. అండ్ దెన్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి మన హార్ట్కి చాలా మంచిదండి. ఐరన్, జింక్ అండ్ బి విటమిన్స్ మన యొక్క స్కిన్ని అండ్ యాజ్ వెల్ యాజ్ మన హెయిర్ని బాగా హెల్తీగా ఉంచుతుంది. అంతేకాకుండా మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ మిలాన్ సీడ్స్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత వాటిని బాగా మనం శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వాటిలో ఏదన్నా మట్టి బిళ్ళలున్నా లేకపోతే ఏదన్నా పురుగులున్నా అవి చనిపోతాయి. సో అందుకోసం అని చెప్పి మనం వీటిని బాగా ఒక 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. చూడండి వాటర్ మిలాన్ సీడ్స్ ఎంత క్లీన్గా అయిపోయాయో. ఇప్పుడు వీటిని మనం ఓవర్ నైట్ వీటిని సోక్ చేయాలండి. సో అందుకోసం మనము 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసి ఒక 6 అవర్స్ నాననివ్వాలి. అవి నానిన తర్వాత చూడండి వాటర్ ఎలా ఉన్నాయో. సో ఈ వాటర్ని కూడా మళ్ళీ మనం ఒకసారి స్ట్రైన్ చేసి ఆ సీడ్స్ అన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ సీడ్స్ అన్నిటినీ ఒకసారి మళ్ళీ వాటర్లో పోసి వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. అవి వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ మిలాన్ సీడ్స్ని తీసుకొని ఉంటాం కదా, సో అదే కప్పుతో 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటిని ఉపయోగించి ఇప్పుడు మనం ఆ సీడ్స్ అన్నిటిని గ్రైండ్ చేసుకుందాము. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ మనమైతే మిక్సీ పెట్టుకోవాలి. ఆ వాటర్ మిలాన్ సీడ్స్ తీసుకొని మిక్సీ జార్లో అయితే ఫస్ట్ వేయాలి. వేసిన తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా వాటర్, సో ఆ వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదండి. ఫస్ట్ అయితే హాఫ్ వాటర్ వేయాలి, అంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపెడుతూ వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇది మెత్తగా అయితే అవ్వలేదండి. సో ఇవి ఇంకా కొంచెం మెత్తగా అవ్వడానికి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేయండి. ఇప్పుడు మనకి మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ని ఇందులో పోసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీని పట్టాలండి. సో ఈసారి అయితే మిక్సీని కొంచెం బాగా ఎక్కువసేపే ఉంచండి. సో దట్ ఆ వాటర్ అంతా చూడండి ఎంత లిక్విడ్ ఫామ్లో అయిపోయిందో అండ్ బాగా గ్రైండ్ కూడా అయ్యింది. సో ఇప్పుడు దాన్ని బయటకు తీసి మనం అయితే ఫిల్టర్ చేసుకోవాలి. సో చిన్న చిన్న చిల్లలు ఉంటాయి కదా, సో ఆ ఫిల్టర్ చేసేదైతే దీనికి బాగా ఉపయోగపడుతుందండి. సో దట్ పాలన్నీ చూడండి ఎలాగా కిందకైతే దిగిపోతున్నాయో. సో ఇలాగా పాలన్నిటిని మనం వడకట్టుకోవాలి. ట్రైగ్లిసరైడ్స్ ఉన్నవాళ్ళు అండ్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు పన్నీర్ తినాలంటే కొంచెం కష్టం కదండి. కానీ మనకి పన్నీర్ తినాలి అని అనిపించినప్పుడు ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. హెల్త్కి హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ రుచికి రుచి 2 ఉంటాయి. ఇప్పుడు మన పాలైతే రెడీ అయిపోయాయండి. సో ఈ పాలను ఉపయోగించి మన పన్నీర్ అయితే తయారు చేసుకుందాం. ఆ మిగిలిన పిప్పి ఉంటుంది కదా, సో అదైతే పాడేయొద్దండి. సో అది మనం కావాలంటే చపాతీల్లోకి ఉపయోగించుకోవచ్చు. సో దాన్ని ఒక జిప్ లాక్ తీసి ఆ జిప్ లాక్లో వేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సో ఒక 4 or 5 డేస్ వరకు ఉంటుంది. సో మనం చపాతీల్లో వేసి వాటిని చపాతీలు చేసుకోవచ్చు. చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక దబర పెట్టుకొని సో అందులో మనం ఈ పాలన్నీ పోసి వాటిని కాగబెట్టాలి. నార్మల్గా పన్నీరు చేయాలంటే నిమ్మకాయ ఉండాలి కదా, దీనికి నిమ్మకాయ అవసరమే లేదు. ఇది ఆటోమేటిక్గానే విరిగిపోతాయి. వేడి అయ్యే కొద్దీ ఇలా గరిటె తీసుకొని పాలని ఇలా కలుపుతూనే ఉండాలి. సో దట్ ఏదన్నా స్టార్చ్ ఉంటే అది కింద అతుక్కోకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలు మొత్తము ఇలా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఇందులో
హాఫ్ టీ స్పూన్ ఆఫ్ క్యూమిన్ పౌడర్ వేయాలి. వేసిన తర్వాత గరిటెని తీసుకొని బాగా మళ్ళీ కలపండి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి మళ్ళీ గరిటెని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, పాలు కొంచెం విరగడం స్టార్ట్ అయిపోయింది. అలా కలుపుతూ ఉంటే కొంచెం కొంచెంగా పన్నీర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. వాటర్ మిలాన్ మిల్క్ అనేది ప్లాంట్ బేస్డ్ మిల్క్ అండి. సో ఇది మనమైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. లైక్ వాటర్ మిలాన్ షర్బత్ అండ్ వాటర్ మిలాన్ మిల్క్ షేక్ అండ్ వాటర్ మిలాన్ స్మూతీస్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. సో దీనికోసం అని చెప్పి ఒక బౌల్ పెట్టుకొని బౌల్ మీద ఫిల్టర్ పెట్టి అండ్ ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని దాని మీద ప్లేస్ చేయండి. ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు, లేకపోతే కర్చీఫ్ తీసుకోవచ్చు, లేకపోతే మస్లిన్ క్లాత్ అని ఉంటుంది. సో అదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కలర్ క్లాత్ అయితే తీసుకోవద్దండి, ఎందుకంటే కలర్ అనేది దానికి అంటుకుంటుంది. సో అందుకని మీరు ప్లెయిన్ క్లాతే తీసుకోండి. పన్నీర్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి సో నార్మల్ వాటర్ అయినా లేకపోతే కూల్ వాటర్ అయినా పోసి దాన్ని వాష్ చేసుకోండి. దాన్ని అలాగే వేడిగా ఉంచకూడదు. సో అది తొందరగా కూల్ అవ్వాలి. అందుకని మనం వాటర్ పోసి దాన్ని కూల్ చేయాలి. ఇప్పుడు ఈ పన్నీర్‌ని మొత్తాన్ని మనం స్వీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏదన్నా మిల్క్ ఉన్నా, లేకపోతే ఏదైనా పెండింగ్ వాటర్ ఉన్నా అవన్నీ బయటికి వచ్చేస్తాయి. సో మనం ఇలా పిండడం వల్ల ఇప్పుడు ఆ పన్నీర్ క్లాత్ ఉంది కదా, అది ఒకసారి మొత్తం ఓపెన్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా దానిని 4 సైడ్స్ నుంచి నీట్‌గా ఫోల్డ్ చేయండి. అది ఫోల్డ్ చేసిన తర్వాత ఏదైనా ఇంట్లో బరువాటి వస్తువు ఉంటుంది కదా, సో అది దాని మీద ప్లేస్ చేయండి. ఇలా మనం దానిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలిపెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పన్నీర్‌ని తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 3 డేస్ వరకు వాడొచ్చండి. లేదంటే అప్పుడే మీరు ఈ పన్నీర్‌తో ఏ ఐటెమ్ అయినా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.